వెల్కమ్ టు హిట్ టీవీ. మీరు చూస్తుంది మనీ టాక్ సిరీస్. మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రస్తుతానికి, మణిగురు రాజశేఖర్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇవాళ మా స్టూడియోకి వచ్చారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం ఇవాళ మాట్లాడబోతున్నాము, అది కూడా మీరు స్వయంగా రాసిన ఒక పుస్తకంలోనే అనమాట. సో మీరు ఈ మనీ కోట్స్ అని ఏదైతే ఒక బుక్ రాశారో, ఒకసారి ప్రేక్షకులకు చూపించడానికి బుక్ అనమాట. సో ఇందులో నుంచి కోట్స్ గురించి మీరు రాసిన దాన్నే మనం ఇవాళ డిస్కస్ చేద్దాము, దాని అర్థాలను మనం ఇవాళ తెలియజేద్దాము. సో మన ఎపిసోడ్స్ని ఇప్పుడు ప్రారంభం చేద్దాం. మణిగురు రాజశేఖర్ గారు, ఇంకొక కోట్ ఇప్పుడే చూసానండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదేంటంటే, చాలామంది మన జీవితంలో డబ్బు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా అవసరం అంటారు. అది తప్పు. డబ్బు మనం పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత దాకా కూడా అవసరం. అంటే మన జీవిత కాలం కన్నా డబ్బు అవసరం అయ్యే కాలం ఎక్కువ. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఓకే, జనరల్గా డబ్బు పుట్టింది కానీ చనిపోయిన దాకా అవసరం అనేది మనందరికీ తెలిసిందే. లెట్ అస్ సే, నేను పుట్టకముందు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉన్నాయి. సో డెఫినెట్గా నేను కార్పొరేట్ హాస్పిటల్లో చూపించడం, హెల్త్, న్యూట్రిషన్ వాల్యూస్, దాని తగ్గ డైట్, ఎనర్జీ డ్రింక్స్, ఏదైతే డైట్ అంటే ఎంబ్రియోకి వెళ్ళాలో హెల్తీగా చూసుకోవడం, రెగ్యులర్గా స్కానింగ్స్, రెగ్యులర్గా వ్యాక్సిన్స్, ఇవన్నీ కూడా మా మదర్కి నడుస్తుంటాయి. మా మదర్కి అది నేను లేకపోతే అవసరం లేదు. సో అది ఆ డబ్బు ఎందుకు ఖర్చు అవుతుంది? నా కోసం ఖర్చు అవుతుంది. సో నా కోసం ఖర్చు అవుతుంది డబ్బు, అంటే నేను పుట్టక ముందే నా కోసం ఖర్చు అవుతుంది. సో నాకు ఆ డబ్బు అవసరమే కదా పుట్టక ముందు నుంచి, రైట్? నెక్స్ట్, పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా ఎట్లాగో పొద్దున మనం లేచి బ్రష్ చేసే టూత్పేస్ట్ బ్రష్ దగ్గర నుంచి రాత్రి మళ్ళీ మనం పడుకునే బెడ్ దాకా ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. ఎవ్రీథింగ్ కమ్స్ బై విత్ మనీ. అలా చనిపోయిన దాకా చనిపోయాను నేను. చనిపోయిన తర్వాత ఒకవేళ నా దగ్గర డబ్బు లేదు, సో డెఫినెట్గా నా రిలేటివ్స్ నన్ను మున్సిపాలిటీ వాడికి ఫోన్ చేసావు, ఈ మెడికల్ కాలేజ్ వాడికి ఫోన్ చేసావు, ఇక్కడ ఒక ఆర్ఫన్ బాడీ ఉంది, యూ కెన్ టేక్ ఇట్ అంటారు. వాడు ఏదో 10,000 20,000 ఇస్తాడు, అది కూడా తీసుకుంటారు. అదే నేను కొన్ని కోట్లు ఇచ్చాను అనుకోండి, అప్పుడు నన్ను హ్యాపీగా మంచి కట్టెలతోటి లేదా గంధం చెక్కలతోటి కలుస్తారు. తర్వాత నెల మంత్రి ఉంటాయి కదా రిచువల్స్, అవి చేస్తారు. నా ఆస్తికలు తీసుకెళ్ళి గంగలో కలుపుతారు, కాశీకి తీసుకెళ్ళి మంత్రి ఆఫరింగ్స్ పెడతారు. సంవత్సరం తర్వాత మళ్ళీ ఫంక్షన్ చేస్తారు. ఈ ఫంక్షన్స్ లోపల చాలామందిని పిలవడాలు, నా పేరు మీద భోజనాలు పెట్టడాలు, అన్నదానాలు చేయడాలు, ఇవన్నీ కూడా చేస్తారు. అంటే నేను చనిపోయినా కానీ నా పేరు మీద ఖర్చు అవుతుంది, రైట్? పుట్టక ముందు నుంచి ఖర్చు ఆన్ అయింది, చనిపోయిన తర్వాత కూడా ఖర్చు ఆన్లోనే ఉంది, అంతే కదా? అంటే నా దగ్గర డబ్బు లేకపోతే ఇటీ ఖర్చు కానీ అవ్వదు. సో ద నెసెసిటీ, అవసరం, డబ్బు యొక్క అవసరం ఎప్పటి నుంచి అంటే నేను పుట్టకముందు నుంచి నేను చనిపోయిన తర్వాత కూడా అవసరం. కానీ నేను బతుకుంది ఎంతకాలం? బర్త్ డెత్. నేను బ్రతుకుంది డెత్, నేను బ్రతుకుంది. కానీ డబ్బు యొక్క అవసరం నాకు ఎప్పటి నుంచి ఉంది? పుట్టక ముందు నుంచి ఉంది, చనిపోయిన తర్వాత దాకా కూడా. సో ద మనీ ఇంపార్టెన్స్ ఇన్ లైఫ్, మనిషి యొక్క జీవిత కాలం కంటే డబ్బుతో అవసర కాలం ఎక్కువ. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అనమాట. అంటే ఈ అవసర కాలం అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని కనుక మనం గమనించగలిగితే, ఒక కోట్ ఉన్నది, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాకపోవచ్చు, కానీ పేదవాడిగా మరణించడం మటుకు నువ్వు చేసే నేరం. ఇట్స్ ఎ క్రైమ్. ఇఫ్ యు ఆర్ డైయింగ్, ఇఫ్ యు ఆర్ వాట్ వి కాల్, పేదవాడిగా పుట్టేవంటే నీ తప్పు కాకపోవచ్చు, ఈజ్ నాట్ ఏ మిస్టేక్, బట్ డైయింగ్ పూర్ ఈజ్ ఏ క్రైమ్. క్రైమ్ అన్నమాట, నేరం అది ఏకంగా. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను మరణించే లోపు నాకు కావాల్సిన అవసరాలు కానీ, నా తర్వాత కావాల్సిన అవసరాలు కానీ ఎవరు చూడాలి? నేనే చూడాలి. మనమే అక్యుములేట్ చేయాలి, దాన్ని మనమే దాన్ని అరేంజ్ చేయాలి.
సో ఈ ఇంటెన్సిటీ మనకు అర్థమైనప్పుడు, ఈ స్పెక్ట్రమ్ మనకు అర్థమైనప్పుడు, ఈ రేంజ్ మనకు అర్థమైనప్పుడు, వీ స్టార్ట్ లివింగ్ అండ్ వీ స్టార్ట్ ట్రీటింగ్ మనీ, వీ స్టార్ట్ ఎర్నింగ్ మనీ, వీ స్టార్ట్ మేనేజింగ్ మనీ. మనం మేనేజ్ చేయడం కానీ, హ్యాండిల్ చేయడం కానీ, డీల్ చేయడం కానీ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది. సో ఇక్కడ మీరు అడుగుతున్నటువంటి ఈ మనీ కోడ్స్ అనే ప్రోగ్రాంలో, ఈ మనీ టాక్స్ అనే ప్రోగ్రాంలో ద మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక మనీ పట్ల జనాల యొక్క దృక్పథం, పర్సెప్షన్, దృష్టికోణం ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండాల్సిందని ఎలా పెట్టుకుని మనం దాన్ని చూస్తున్నాం అనే దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం మనం చేస్తున్నటువంటి ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రతి కోర్టు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ప్రతి ఎపిసోడ్ మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వెన్ ది ఆడియన్స్ ఆర్ లుకింగ్ అట్ ఇట్, చూస్తున్నప్పుడు, ఆడియన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళకి అవును కదా, రియలైజేషన్, అవును కదా, నిజమే కదా అనుకున్నప్పుడు ఎవరైతే కనీసం ఒక వీడియో చూసిన తర్వాత, ఒక 10 నిమిషాల వీడియో చూసిన తర్వాత, కనీసం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఈ పాయింట్ మీద కనుక ఆలోచించగలిగితే, ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియోస్, ద పర్పస్ ఆఫ్ దిస్ సిరీస్, పర్పస్ ఆఫ్ యువర్, మీరు చేయటం కానీ, నేను చెప్పటం కానీ, మనందరి పర్పస్ కూడా సాల్వ్ అవుతుంది. సో మనీ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ సే మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రియలీ రాంగ్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. అసలు మనీ మీద పర్స్పెక్టివ్ని చాలా డిఫరెంట్గా చూపించారు మమ్మల్ని. అది కూడా ఒక ఇల్యూజన్, అంటే ఇమాజినేషన్లోనే చాలా క్లారిటీతో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పుట్టక ముందే డబ్బు మనకు అవసరము, చనిపోయిన తర్వాత కూడా ఎంత ముఖ్యమైనది అని మీరు చెప్పారు. ఇలాగే ఇంకా మనం కోట్స్ అనేది ఇంకా ఫ్యూచర్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేద్దాము. అంతవరకు థ్యాంక్ యూ.